బయటికి లేడు మాట్లాడిన సమాచారం బయటికి ఎక్కడన్నారా పొలం వేసిన వేస్తే అందులో 10 సంతులు వేసిండు వేయనే తెచ్చిన బిడ్డ కూడా వాటికి ధర లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది పెట్టారు ఇక్కడికి లాగోడి 30,000 అయింది మొత్తం ఎక్కడన్నారకి మిషన్కి వచ్చి పీకనికి నాటనికి తెలియదు. రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వేస్తానే బోనస్ కూడా అయిపోయి పొద్దుకి వడ్లు పైసలు ఇచ్చిండు జనవరికి వేస్తానని కానీ బోనస్ వచ్చలేదు. కొంతమందికి వస్తే కొంతమందికి అంటే ఇరంపల్లి వెంకటమ్మ మండలం కొయ్యకొండ. మేము 4 నెలలు నిద్ర కాసి పలుకు వచ్చిన 15 ఏళ్ళు నిద్ర కాయలే. ఊళ్ళో దిగిన 3 నెలలు నిద్ర కాయలే. ఇక మందులు కొట్టి 13,000 4,000కు కింటలు పలుకోకుండా పోసి ఇక దగ్గర నిద్ర కాసి ఈ పంట పండిస్తుందంటే ఇప్పుడు 4,000కు 3,000కు కింటలు అడుగుతున్నారు. మేము ఎట్లా చేస్తాము? నిద్ర తెల్లారు నిద్ర కాస్తే ఆ కాయ బుడ్డలు వెళ్ళాయి. కింటలన్నర పలుకు వస్తే 10 సంవత్సరాలు అయింది. ఏమనుకున్నాలే అంతే మాకు రేటు ఎక్కియాలి. కూలి 500 మంచి 1100 11 గంటలకు ఒక మంచి వస్తుంది కూలి మంచి 500 పికనికే మిషన్కి 2,000 మిషన్కి అయినకే ఇంత చేస్తున్నాం మేము. తెల్లారు నిద్ర కాసి చేతులు మంటలేంగా పీక్కొని తెస్తే ఈడ గింత పని చేస్తున్నాం. ఇంతే మాకు అయితే ఎకరాకి ఏమైంది సార్? ఇంతకుముందు 30 దంచి వచ్చేది. 30 దంచి అంటే ఈసారి ఏమైంది 15 దంచులు కూడా వస్తలేదు. 15 దంచులు వస్తలేదు అంటే పలుకుల రేట్లకు పోతే పలుకులు కొనేటప్పుడు 14,000 15,000 16,000 వరకు పలుకుని బట్టి రేటు కొన్నారు. అప్పుడు వాళ్ళు రూపాయి అంటే రూపాయి తగ్గలేదు సార్. ఈ పొద్దు గంజికాయ చేసి ఏమంటారు 3,000 4,000 3,500. ఇప్పుడు ఈ దెడ్చార మార్కెట్లో పోతానంటే 6,000 అమ్ముకొచ్చారు నిన్న మా ఊరోళ్ళు మా వేపూరికి వెళ్ళి పోయి. ఈడ మన్నారో చూసానంటే 4,000 4,500 5,000 అంతకన్నా ఎక్కువ వదలేదు సార్ కాయలు. మాకేం బెనిఫిట్ కూడా చెప్పి రైతులకు. మేము ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కానీ పంటలు పండియకుంటే ఈ వీళ్ళందరూ ఏడికి వెళ్ళి తింటారు? ఏం తింటారు సార్? వాళ్ళ రూపాయలు తింటారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? మేము మా వరకు మేము వ్యవసాయం చేసుకొని మేమే పండించుకున్నాం అనుకో, వీళ్ళు సూట్లు బూట్లు వేసుకొని ఈ రాజకీయ నాయకులు సీఎం వీళ్ళందరూ ఏడికి వెళ్ళి తింటారు. మేముంటేనే రైతులం ఉంటేనే వాళ్ళంతా సార్. మేము లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మాకైతే ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాది దామెరికిద్ద మండలం. మాకు ఎరిశనగ ఎంత ఉంది? ఎకరన్నర వేసినాం. కిండన్నర పరుపు వేసినాం. అంటే 12,000 ధరకు కొనుక్కుంటే క్వింటల్నర పలుకుకు ఎంత అవుతుంది? ఇప్పుడు అమ్మనికి వచ్చేనేమో 4,000 5,000 4,500 ఇట్లా చేసుకుంటారు. మాకు సగం రేటు కూడా రాకొచ్చింది. మాకు లాగోడి మీన పడుతుంది. ఎకరన్నర చేను వేస్తే ఇప్పుడు 25,000 కలిపి పెట్టుబడి అయింది. కలిపి కూలీలదే మళ్ళీ పలుకుది కాకనే ఏం చేయాలి? రాత్రి పగలు మా పాడికి 12 1కి పోయి పురుగు మందు కొట్టాలి. పందులు కాయాలి. 5 నెలలు పందులు కాయాలి. ఆలు పిల్లలన్నీ ఇడిచి అడవిలో వంటాం. కానీ మాకు ధర లేని దానికి గిట్టుబాటు పడతలేని దానికి ఈ ధర్నా చేసింది. నాకు 12 12 13 14 ఇష్టం వచ్చిందాక. ఎందుకంటే అప్పుడు మనకు అవసరం ఉంటుంది. ఏమైంది ఇంతకు పరిస్థితి? ఏమైంది ఇప్పుడు 12-13,000 పెట్టి క్వింటాల్ పలుకు తీసుకుపోయాడు. ఇప్పుడు ఖాళీ 4,500 పోతే ఇప్పుడు దాంట్లో సగం అన్నా లేదు కదా. సగం ఉంటేనే అట్లా నాగోడు కాడికి కూలీల కాడికి పోతుండే. అందులో సగం లేదు. పూరా ఖాళీ పావు అంటే ఎట్లా బతకలే. ఇక ఈ కూలీలకు ఇచ్చి ఇంకా చేసింది ఏమి ఉండదు. అధికారులు కానీ ఏం రాలేదా? అడిగే దిక్కే లేదు, దాన్ని పెంచే దిక్కే లేదు. మేము పంట తెచ్చి వాళ్ళు అడిగిన కాడికి ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి పోనీకే ఉండదు మాకు.
ఇంకా అంతే ఇక ఏం పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి ఇప్పుడు 1,00,000 ఇప్పుడు 60-70 అయింది. ఇప్పుడు మళ్ళీ ఫీట్ కంపర్కి దానికి ఆడికి సరిపోక మళ్ళీ చేతికి నుంచి పడుతున్నాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తాం?